హలో ఎవ్రీవన్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మెడిటేషన్ కొత్తగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి, మెడిటేషన్ చేస్తున్నప్పుడు నిద్ర రాకుండా, అలాగే ఏవైనా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నప్పుడు వాటి నుంచి ఎలా తప్పించుకొని మెడిటేషన్ వైపు కాన్సన్ట్రేషన్ చేయాలి అనే విషయాలపైన నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా పేరు వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని. నేను ఆన్లైన్ ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అనే వాళ్ళకి నేను ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఇది నేర్పడం జరుగుతున్నది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. మెడిటేషన్ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పబోతున్న స్టెప్స్ కనుక ఫాలో అయ్యారు అంటే వాళ్ళు చేస్తున్న మెడిటేషన్లో చాలా ఏకాగ్రతతో వాళ్ళు అనుకున్నవి సాధించుకోవడంలో మెడిటేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోతున్న స్టెప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మెడిటేషన్ టైంలో నిద్ర రాకుండా ఉంటుంది. అలాగే వేరే ఆలోచనల వైపు వెళ్ళకుండా మీరు దేని గురించి అయితే మెడిటేషన్ చేస్తున్నారో దానిపైన ఫోకస్ అనేది వస్తుంది. ఇవి ఫాలో అవ్వడం వల్ల మెడిటేషన్లో ఉండే అన్ని బెనిఫిట్స్ని మీరు తీసుకోగలుగుతారు. చాలామంది మెడిటేషన్ అంటే ఏమనుకుంటున్నారంటే ఆలోచన రహితమైన స్థితిలోకి వెళ్ళిపోయి మెడిటేషన్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఇది జరగాలి అంటే మీకు చాలా ప్రాక్టీస్ అవసరం. కాబట్టి కొత్తగా చేస్తున్న వాళ్ళు, కొత్తగా మెడిటేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ స్థితిలోకి వెళ్ళి చేయడం అనేది అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే దానికి చాలా ప్రాక్టీస్ అవసరం. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆలోచనలు రాకుండా ఉండాలి అని అనుకోవద్దు మెడిటేషన్ చేస్తున్నప్పుడు. అలాగే నాకు ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి నేను మెడిటేషన్ సరిగ్గా చేయలేకపోతున్నాను అని కూడా మీరు అనుకోవద్దు. మీకు వస్తున్న ఆలోచనల్ని గమనించండి. ఆ ఆలోచనలు అబ్జర్వ్ చేస్తూ వాటి ప్లేస్లో ఒక పాజిటివ్ థాట్స్ని రీప్లేస్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాని మీకు వస్తున్న ఆలోచనల్ని కంట్రోల్ చేయాలని కానీ ఆపేయాలని కానీ అస్సలు అనుకోకూడదు. సింపుల్గా చెప్పాలి అంటే మెడిటేషన్ అనేది మనల్ని మనం కంట్రోల్ చేసుకునేది కాదు, మన గురించి మనం తెలుసుకోవడానికి చేసే ఒక ప్రక్రియ. అసలు మెడిటేషన్ అంటే మన మైండ్ని ప్రశాంతంగా ఉంచి మన మైండ్ని అద్భుతంగా పనిచేసే విధంగా ట్రైన్ చేసే ఒక రకమైన క్రియ. కొత్తగా బిగినర్స్ ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళు ఎలా ఉండాలో అనే విషయాలపైన ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలా మెడిటేషన్ చేసేటప్పుడు మీకు ఎటువంటి పరిస్థితులు ఉండాలి అనే దాన్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెడిటేషన్ చేసేటప్పుడు మీరు తెలుసుకోవాల్సిన 3 విషయాల్ని నేను ఇప్పుడు చెబుతున్నాను. మీరు నిజంగా మెడిటేషన్ బిగినర్స్ అయితే ఈ 3 విషయాలపైన ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. మెడిటేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు కేర్ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే కంఫర్ట్గా ఉన్న ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడం. అంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రశాంతంగా ఉండే ఒక ప్లేస్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం అన్నమాట. ఇలా మెడిటేషన్ చేసేటప్పుడు రెండో విషయం ఏంటంటే స్టమక్ అనేది ఎంప్టీగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే స్టమక్ ఫుల్గా కాకుండా అట్లీస్ట్ మ్యాక్సిమం డైజెస్ట్ అయిపోయే విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే స్టమక్ అనేది ఫుల్గా ఉండొద్దు. ఇక మూడో విషయం ఏంటంటే మెడిటేషన్ టైంలో మీరు ఒక స్మైల్ని మెయింటైన్ చేయాలి. అంటే ఫేస్ ఎప్పుడు ఒక ఆహ్లాదకరమైన మొహంతో ఒక స్మైల్గా పెట్టుకొని స్మైల్తో ఉంటూ మెడిటేషన్ చేయాలి. ఎప్పుడైతే మీరు మీ ఫేస్లో స్మైల్ని మెయింటైన్ చేస్తారో మీ బాడీ అనేది ప్రశాంతతకి కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఒక స్మైలీ ఫేస్తో మెడిటేషన్ చేస్తారో మీ బాడీ చాలా కంఫర్ట్గా ఉండి మీ సరౌండింగ్ అంతా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఈ 3 విషయాలని మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు కంపల్సరిగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన 3 స్టెప్లు గనక ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఇవి గనక ఫాలో అవుతూ ఉన్నారు అంటే
మీరు చేసే 5 మినిట్స్ 10 మినిట్స్ అయినా సరే చాలా ఎఫెక్టివ్గా ఆ మెడిటేషన్ అనేది పనిచేస్తుంది. అలా ఆ మెడిటేషన్ అనేది ఎఫెక్టివ్గా పనిచేసింది, మీరు ఎఫెక్టివ్గా చేయగలిగారు అంటే ఆటోమేటిక్గా మీకు ఒక కొత్త ఎనర్జీ అనేది మీ బాడీలో, మీ సబ్కాన్షియస్ మైండ్లో ఎంటర్ అవుతుంది. ఇలా ఈ స్టెప్స్ కనుక మీరు ఫాలో అయ్యి చేయగలుగుతున్నారు అంటే అతి కొద్ది రోజుల్లోనే మీ బాడీ అనేది ఇంకా ఎక్కువసేపు మెడిటేషన్ చేయడానికి సహకరిస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన 3 టిప్స్ ఫాలో అయ్యి కొత్త వాళ్ళు ఎవరైనా మెడిటేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఈ స్టెప్స్ కనుక ఫాలో అయ్యారు అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక కొత్త ఎనర్జీ అనేది వాళ్ళలో ఏర్పడి వాళ్ళ ఎక్కువసేపు మెడిటేషన్ ఏకాగ్రతతో చేయడానికి, ఎఫెక్టివ్ మెడిటేషన్ చేయడానికి సహాయపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా పేరు వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని. నేను ఆన్లైన్ ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి క్లాసెస్ అనేవి తీసుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫీజ్ కేవలం 500 రూపీస్ మాత్రమే. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.